జనసేన ఎమ్మెల్యే తనను మోసం చేశాడని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మహిళ నెలల తరబడి పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఏదో కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. అయితే అదే ఎమ్మెల్యే సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఒక మాట అనగానే పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పవన్కు ప్రజల కంటే టీడీపీ అధినేతే ముఖ్యమనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఆ మహిళ రోడ్డు మీదకు వచ్చి తనకు న్యాయం చేయాలంటూ పదే పదే కోరింది. చాలా నెలలుగా న్యాయ పోరాటం చేస్తోంది. అరవ శ్రీధర్ తనను ఎలా వంచాడనేది తెలియజేస్తూ సాక్ష్యాలతో కూడిన పలు వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒక కమిటీని వేసిన పవన్ కళ్యాణ్ ఆ కమిటీ రిపోర్టును కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మోసపూరిత ధోరణి తెలిసినా సరే పవన్ మౌనంగా ఉండడంపై అనేక విమర్శలు వచ్చాయి. పవన్ తీరును ప్రజలే కాదు రాజకీయ విశ్లేషకులు తప్పుపట్టారు. అరవ శ్రీధర్ బాధితురాలు ఎంత మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. విప్ పదవి నుంచి ఆయన్ను తొలగించేలా చర్యలు చేపట్టలేదు. అయితే ఈ అరవ శ్రీధర్ కు సంబంధించిన మరో వీడియో ఒకదాన్ని తాజాగా వెలుగులోకి తెచ్చారు బాధితురాలు. అందులో అరవ శ్రీధర్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఆయన చెప్పింది చేయరని వేస్ట్ అని అన్నారు. గ్యాస్ 100 రూపాయలు తగ్గిస్తాను అన్నందుకు ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా? 100 రూపాయలు తగ్గిస్తాను. ఫ్రీ కదా గ్యాస్? అకౌంట్ కడితే మనం అకౌంట్ పడతాయి కదా. చంద్రబాబు ఏమి అంత ఇదేంటి కళ్ళు మూసుకొని ఇవ్వడు. వాడు చెప్పింది ఏం చేయగలరు. కింద నీకు వైద్యులు సెక్రటరీలు వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు అంటారు. చంద్రబాబును ఉద్దేశించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలియగానే చాలా వేగంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరవ శ్రీధర్ ను పిలిపించి విప్ పదవికి రాజీనామా చేయించారు. నెలల తరబడి ఒక మహిళ పోరాటం చేస్తుంటే స్పందించని పవన్ చంద్రబాబుపై అరవ శ్రీధర్ వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే ఆగమేఘాల మీద స్పందించడం పట్ల రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. బాధిత మహిళ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని సాక్ష్యాలు చూపినా శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోని పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. పవన్ కు ప్రజల కంటే చంద్రబాబే ముఖ్యమనే వ్యాఖ్యలు, విమర్శలు వెలువడుతున్నాయి. జనసేన మరో ఎమ్మెల్యే బాలరాజు విషయంలో పవన్ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. బాలరాజుకు సంబంధించిన ఫ్యామిలీ గొడవలు కొంతకాలంగా రచ్చకెక్కాయి. కుటుంబ గొడవల్ని సెటిల్ చేసుకోవటానికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకి 4 రోజుల సమయం ఇచ్చాడట పవన్ కళ్యాణ్. చట్టపరమైన సమస్యలు రాకుండా సెటిల్ చేసుకోవాలని పవన్ ఇచ్చిన ఉచిత సలహాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయని సమాచారం. బాలరాజుపై సీరియస్ చర్యలు చేపట్టకుండా చట్టానికి దొరకకుండా చూసుకోవాలన్నట్లుగా పవన్ సూచించడం విమర్శల పాలవుతోంది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తూ వివాదాలకు కారణమవుతుంటే చర్యలు తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఆ పని చేయకపోవడం చిత్తశుద్ధి లేని పవన్ రాజకీయాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.